శ్రీ శంకర పార్వతీభ్యాం నమః. శ్రీ దుర్గాయై నమః. శ్రీ చండికాయై నమః. సుమేధ మహర్షి శుంభ నిశుంభుల వధ గురించి వివరించిన పిమ్మట, దేవ్యా హతే తత్ర మహా అసురేంద్రే స ఇంద్రాః సురావహ్ని పురోగమాస్తాం కాత్యాయనీం తుష్టుః ఇష్టలాభాత్ వికాసి వక్త్రాబ్జ వికాసితాశాః. దానవ సార్వభౌముడైన ఆ శుంభుని దేవి సంహరించినంతనే ఇంద్రాది దేవతలు అందరూ అగ్నిదేవుని ముందు నిడుకొని ఇష్టార్థ సంసిద్ధి వలన సంతోషముతో విప్పారిన ముఖములతో దిక్కులను వెలిగించుచు ఆ కాత్యాయని దేవిని స్తుతించిరి. దేవి ప్రసన్న ఆర్తిహరే ప్రసీద ప్రసీద మాతర్జగతో అఖిలస్య ప్రసీద విశ్వేశ్వరీ పాహి విశ్వం త్వం ఈశ్వరీ దేవి చరాచరస్య ఆధారభూతా జగతస్త్వమేకా మహీశ్వరూపేణ యతః స్థితా అసి అపాం స్వరూపస్థితయా త్వయైతదాప్యాయతే కృత్సమలంఘ్య వీర్యే. ప్రపన్నుల ఆపదలను తొలగించు ఓ దేవి, ప్రసన్నురాలవగుము. అఖిల ప్రపంచములకు తల్లివి నీవు, చరాచరములకు ఈశ్వరివి. ప్రసన్నవై విశ్వమునంతటిని సంరక్షింపుము. నీ యొక్క వీర్యమును ఎవరు అతిక్రమించజాలరు. నీవే భూమి రూపం వహించి జగత్తునకు ఆధారము అగుచున్నావు. నీవే జలరూపముతో ఉండి సమస్తమునకు తృప్తి చేకూర్చుచున్నావు. త్వం వైష్ణవీ శక్తి అనంత వీర్య విశ్వస్య బీజం పరమా అసి మాయా సమ్మోహితం దేవి సమస్తం ఏతత్ త్వం వై ప్రసన్నా భువి ముక్తి హేతుః. విద్యాః సమస్తాస్తవ దేవి భేదాః స్త్రియః సమస్తాః సకలా జగత్సు త్వయ్యేకయా పూరితమంబయైతత్ కాతే స్తుతిః స్తవ్యపరా పరోక్తిః. నీవే విష్ణుదేవుని శక్తివి, అంతులేని పరాక్రమం కలదానివి. విశ్వమునకు బీజమైన పరమ మాయవు నీవే. నీ వలననే అంతయు సమ్మోహితము అయినది. ప్రసన్నవగు నీవే ముక్తి కారణము అగుదువు. లోకములోని విద్యలు అన్నియు నీ మూర్తి భేదములే. స్త్రీలు అందరూ నీ యొక్క ఆకార విశేషములే. జగమంతయు ఒక్క నీచేతనే నిండి ఉన్నది. నిన్ను స్తుతింపదగిన వేరు పలుకులు ఏమున్నవి? సర్వభూతా యదా దేవి భుక్తి ముక్తి ప్రదాయని త్వం స్తుతా స్తుతయేకా వా భవంతు పరమోక్తయః. సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే. ఓ దేవి, నీవు సమస్త భూత స్వరూపిణివి, భుక్తిని ముక్తిని ఇచ్చుదానవు అని స్తుతింపబడితివి. అట్టి నిన్ను పొగడుటకు ఏ మాటలు చాలును? జనులు అందరి యొక్క హృదయములయందు బుద్ధి రూపముతో ఉండి స్వర్గమును మోక్షమును ప్రసాదించు ఓ నారాయణి, నీకు నమస్కారము. కళా కాష్టాది రూపేణ పరిణామ ప్రదాయని విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోస్తుతే. ప్రపంచమునకు నీవే కళా కాష్ట అనిడి కాల ప్రమాణ రూపముతో మార్పులు కలిగించి తుదకు అంతము చేయు శక్తి కలిగిన నీకు నమస్కారము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సమస్త మంగళములకు మంగళ స్వరూపవు. జనులకు కావలసిన అన్ని అర్థములను అనగా పురుషార్థములను సాధింపగల శుభమూర్తివి. శరణమునొందదగిన దానవు. 3 కన్నులు కలిగిన గౌరీవి, నీకు నమస్కారములు. సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే. జగము యొక్క సృష్టి స్థితి లయలు సేయు శక్తి కలదానవు. సనాతనివి అనగా మొదటి నుండి ఉన్నదానవు. గుణత్రయములకు ఆధారము నీవే, గుణరూపవు నీవే, నీకు నమస్కారము. శరణాగత దీన ఆర్త పరిత్రాణ పరాయణే
సర్వస్య ఆర్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. నిన్ను శరణజొచ్చిన దీనులను ఆర్తులను రక్షించుటే నీ ఆదర్శము. అందరికి నీ కష్టములను బాపుదానివి దేవి, అట్టి నీకు మా నమస్కారములు. హంసయుక్త విమానస్థే బ్రహ్మాణి రూపధారిణి కౌశాంభక్షరికే దేవి నారాయణి నమోస్తుతే. బ్రహ్మాణి రూపముతో హంస విమానమునందు ఉండి దర్భలతో పవిత్రమైన జలములను చల్లి శత్రువులను సంహరించిన నీకు మా నమస్కారము. త్రిశూల చంద్రాహిధరే మహావృషభవాహిని మాహేశ్వరీ స్వరూపేణ నారాయణి నమోస్తుతే. మాహేశ్వరి రూపముతో త్రిశూలము, చంద్రరేఖ, సర్పములు ధరించి మహావృషభ వాహనమును ఎక్కిన నీకు మా నమస్కారము. మయూర కుక్కుట వృతే మహాశక్తిధరే అనఘే కౌమారి రూప సంస్థానే నారాయణి నమోస్తుతే. కౌమారి రూపముతో నెమలిని కుక్కుటమును చేరదీసి మహాశక్తి అను ఆయుధమును ధరించిన నీకు మా నమస్కారము. శంఖ చక్ర గదా శారంగ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే. వైష్ణవి రూపముతో శంఖము, చక్రము, గదా, శారంగములను ఉత్తమ ఆయుధములను స్వీకరించిన దేవి ప్రసన్నవగుము. నీకు మా నమస్కారము. గృహీత ఉగ్ర మహాచక్రే దంష్ట్రో ధృత వసుంధరే వారాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే. వారాహి రూపముతో ఘోర చక్రమును ధరించి కోరలతో భూమిని సముద్రము నుండి పైకెత్తిన నీకు మా నమస్కారము. నృసింహ రూపేణ ఉగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే త్రైలోక్య త్రాణ సహితే నారాయణి నమోస్తుతే. ఉగ్రమైన నరసింహ రూపముతో రాక్షసులను సంహరించుటకు పూని త్రిలోకముల సంరక్షణ భారము వహించిన నీకు మా నమస్కారము. కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్వలే వృత్ర ప్రాణహరే చ ఐంద్రీ నారాయణి నమోస్తుతే. కిరీటము, మహావజ్ర ఆయుధము ధరించి 1000 కనులతో వెలుగుచు వృత్రాసురుని ప్రాణములను అపహరించిన ఐంద్రీ రూపకు నీకు మా నమస్కారము. శివదూతి స్వరూపేణ హత దైత్య మహాబలే ఘోర రూపే మహారావే నారాయణి నమోస్తుతే. ఘోర రూపము, మహారావము కలిగి దైత్యేయుల బలములను సంహరించిన శివదూతి రూపముతో ఉన్న నీకు మా నమస్కారము. దంష్ట్రాకరాళ వదనే శిరోమాలా విభూషణే చాముండే ముండమధనే నారాయణి నమోస్తుతే. కోరలతో భయంకరమైన నోరు మరియు నరశిరముల ఆభరణము ధరించి ముండుని మదించిన చాముండా రూపవగు నీకు మా నమస్కారము. లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టిస్వధే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణి నమోస్తుతే. లక్ష్మివి, లజ్జవు, మహావిద్యవు, శ్రద్ధవు, పుష్టివి, స్వధవు, ధ్రువవు, మహారాత్రివి, మహామాయవు అగు నీకు మా నమస్కారము. మేధే సరస్వతీ వరే భూతి బాభ్రవితామసి నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోస్తుతే. మేధస్సువు, సరస్వతివి, శ్రేష్టవు, భూతివి అనగా సంపదవి, రజోగుణవు, తమోగుణవు, నియతవు అట్టి దేవి ప్రసన్నవగుము. నీకు మా నమస్కారము. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సర్వస్వరూపవు, సర్వేశ్వరివి, సర్వశక్తులతోడి కూడిన దానవు అగు దేవి దుర్గా, మమ్ము భయముల నుండి కాపాడుము. నీకు మా నమస్కారము. ఏతత్ తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతు నః సర్వభూతేభ్యః కాత్యాయని నమోస్తుతే. ఓ కాత్యాయని,
3 కన్నులతో అలంకరింపబడి సౌమ్యమైన ఈ నీ ముఖము మమ్ము సర్వభూతముల నుండి కాపాడుగాక. నీకు మా నమస్కారము. జ్వాలాకరాళ మృత్యుగ్రం అశేష అసురసూదనం త్రిశూలం పాతునో భీతే భద్రకాళీ నమోస్తుతే. ఓ భద్రకాళి, అగ్నిజ్వాలలతో భయంకరమై అశేష దానవులను సంహరించిన నీ త్రిశూలము భయముల నుండి మమ్ము బ్రోచుగాక. నీకు మా నమస్కారము. హినస్తి దైత్య తేజాంసి స్వసేనాపూర్య యా జగత్ సా ఘంటా పాతునో దేవి పాపేభ్యో నః సుతానివా. తన యొక్క ఘన నినాదముతో ప్రపంచమును నింపి దైత్యుల తేజమును అపహరించిన నీ చేతి అందలి ఘంట మమ్ము పాపముల నుండి తన బిడ్డల వలె రక్షించుగాక. అసురాసృగ్ వసాం పంకచర్చితస్తే కరోజ్వలః శుభాయ ఖడ్గో భవతు చండికే త్వాం నతా వయం. అసురుల నెత్తురు బురదతో పూయబడిన నీ చేతిలోని ఖడ్గము మా యొక్క శుభములకే అగుగాక. చండిక, నీకు మేము నమస్కరించదము. రోగాన్ అశేషాన్ అపహంసి తుష్టారుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వాం ఆశ్రితానాం న విపన్నరాణాం త్వాం ఆశ్రితా హి ఆశ్రయతాం ప్రయాంతి. దేవి, నీవు తృప్తి చెందిన ఎడల రోగములు అన్నింటినీ అపహరింతువు. కోపించినచో కోరికలు అన్నిటినీ కూల్చుదువు. నిన్ను ఆశ్రయించిన వారికి ఆపదలు అంటవు. అంతేకాదు, వారు ఇతరులకు ఆశ్రయము కాగలరు. ఏతత్కృతం యత్కదనం త్వయా అద్య ధర్మద్విషాం దేవి మహా అసురాణాం రూపైః అనేకైః బహుధా ఆత్మమూర్తిం కృత్వా అంబికే తత్ప్రకరోతి క అన్యా. దేవి, అనేక రూపములతో నీ మూర్తిని కల్పించుకొని ధర్మ విధ్వంసులకు రాక్షసులతో ఇప్పుడు నీ వనరించిన ఇట్టి యుద్ధము మరెవరు చేయగలుగుదురు? విద్యాసు శాస్త్రేషు వివేక దీపేషు వాద్యేషు వాక్యేషు జకాత్ త్వత్ అన్యా మమత్వగర్తే అతి మహాంధకారే విభ్రామయతి ఏతత్ అతీవ విశ్వం. వివేక దీపములైన విద్యలయందును శాస్త్రములయందును వేదములయందలి వాక్యములందును నీకంటే వేరెవరున్నారు? నీవే ఈ విశ్వమును మహాంధకారమైన మమత అను గుంతలో భ్రమించునట్లు చేయుచున్నావు. రక్షాంసి యత్ర ఉగ్ర విషాశ్చ నాగా యత్ర ఆరయో దస్యు బలాని యత్ర దావానలో యత్ర తదాబ్ధి మధ్యే తత్ర స్థితా త్వం పరిపాసి విశ్వం. విశ్వేశ్వరి త్వం పరిపాసి విశ్వం. విశ్వాత్మికా ధారయసి ఇహ విశ్వం. విశ్వేశ వంద్యా భవతి భవంతి విశ్వాశ్రయా యే త్వయి భక్తి నమ్రాః. ఎక్కడెక్కడ రాక్షసులు, విషసర్పములు, శత్రువులు, దొంగలు, దావానలము కలుగుదురో అక్కడను సముద్ర మధ్యమునందును నీవు నిలిచి విశ్వమును కాపాడుచున్నావు. నీవు విశ్వేశ్వరివి, విశ్వమును పరిపాలింతువు. విశ్వాత్మికవై విశ్వమంతయు ధరింతువు. నీవు విశ్వేశ వంద్యవు. నీయందు భక్తి నమ్రులైన వారు విశ్వమునకే ఆశ్రయమగుదురు. దేవి ప్రసీద పరిపాలయ నః అరిభీతేః నిత్యం యథా అసురవధాత్ అధున ఏవ సద్యః పాపాని సర్వ జగతాం ప్రశమం నయాసు ఉత్పాతపాకజనితాంశ్చ మహోపసర్గాన్. ప్రణతానాం ప్రసీద త్వం దేవి విశ్వార్తిహారిణి త్రైలోక్యవాసినామీడ్యే లోకానాం వరదా భవ. ఓ దేవి, కరుణింపుము. శత్రుభయము నుండి మమ్ము నిత్యమును ఇప్పటి వలనే రాక్షసులను వధించి రక్షింపుము. సర్వజగముల పాపములను దుశ్శకునములతో కలిగిన గొప్ప విపత్తులను
త్వరగా శమింపజేయుము. విశ్వ ఆర్తి హారినివగు దేవి, ప్రణతులమైన మాకు ప్రసన్నవగుము. ముల్లోకములా ఉన్నవారికి నీవే ప్రార్థింపదగిన దానవు. నీవు లోకములకు వరములిచ్చు వరదవు కమ్ము. ఆ దేవతలందరి ప్రార్థనను వినినటువంటి దేవి, వరదా అహం సురగణా వరం యత్ మనసి ఇచ్ఛ అథ తం వృణుధ్వం ప్రయచ్ఛామి జగతాం ఉపకారకం. ఓ దేవగణములారా, నేను మీకు వరములను ఇత్తును. జగములకు ఉపకారకమగు దేనినైనను మీ మనస్సునకు ఇష్టమైన దానిని కోరుకొనుడు. అంత దేవతలు, సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరీ ఏవం ఏవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఓ అఖిలేశ్వరి, ముల్లోకములకు సర్వబాధా ప్రశమనముగా మా శత్రు వినాశమును ఇప్పటి వలనే ఎప్పటికినీ చేయుచుండవలయును. అందుకు దేవి, వైవస్వతే అంతరే ప్రాప్తే అష్టావింశతి మే యుగే శుంభో నిశుంభశ్చైవ అన్యా వ్యుత్పత్తి ఏతే మహా అసురౌ నందగోపగృహే జాతా యశోదా గర్భ సంభవా తతస్థౌ నాశయిష్యామి వింధ్యాచలవాసిని. వైవస్వత మన్వంతరమున 28వ యుగమున ఇప్పటి శుంభ నిశుంభులు మరలా వేరొక రూపముతో పుట్టబోదురు. అప్పుడు నేను నందగోపుని ఇంట యశోదా గర్భమునందు పుట్టి వింధ్యాచలమున నివసించుచు వారిని నశింపజేయుదును. పునరపి అతి రౌద్రేణ రూపేణ పృథివీతలే అవతీర్య హనిష్యామి వైప్రచిత్తాంశ్చ దానవాన్ భక్షయంత్యాశ్చ తానుగ్రాన్ వైప్రచిత్తాన్ మహా అసురాన్ రక్తాదంతా భవిష్యంతి దాడిమి కుసుమోపమాః. మరలా భూమియందు అతి రౌద్రమైన రూపముతో నేను అవతరించి వైప్రచిత్తులు అను దానవులను సంహరింతును. ఆ వైప్రచిత్తులను భక్షించువేళ నా దంతములు దాడిమ పువ్వుల వలె రక్తవర్ణములు అగును. తతః మాం దేవతాః స్వర్గే మర్త్యలోకే చ మానవాః స్తువంతో వ్యాహరిష్యంతి సతతం రక్తదంతికాం భూయశ్చ శతవార్షిక్యాం అనావృష్ట్యాం అనంభసి మునిభిః సంస్తుతా భూమౌ భవిష్యామి అయోనిజా. తతః శతేన నేత్రాణాం నిరీక్ష్యామి అహం మునీన్ కీర్తయిష్యంతి మనుజాః శతాక్షీం ఇతి మాం తతః. ఆ రక్తవర్ణములు గల దంతములతో ఉన్న నన్ను అప్పుడు దేవతలు మానవులను పొగడుచు రక్తదంతిక అని వ్యవహరింతురు. మరలా ఒక్కప్పుడు నీటి చుక్క లేకుండా 100 ఏండ్లు అనావృష్టి కలుగును. అప్పుడు మునుల ప్రార్థనతో అయోనిజగా అవతరింతును. అప్పుడు మునులను 100 కనులతో కనిపెట్టి చూచుచుండుట వలన నన్ను శతాక్షి అని కీర్తింతురు. తతః అహం అఖిలం లోకం ఆత్మదేహ సముద్భవైః భరిష్యామి సురాః శాకైః ఆవృష్టే ప్రాణధారకైః శాకంభరీ ఇతి విఖ్యాతిం తదా యస్యామి అహం భువి. ఆ అనావృష్టి సమయమున నా దేహమున మొలచిన ప్రాణ ఆధారకములైన శాకములతో వానలు వచ్చు వరకు లోకములను భరింతును. అప్పుడు శాకంభరి అని పేరు పొందుదును. తత్ర ఏవ చ వధిష్యామి దుర్గమాఖ్యం మహా అసురం దుర్గాదేవి ఇతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి. పునశ్చ అహం యదా భీమం రూపం కృత్వా హిమాచలే రక్షాంసి భక్షయిష్యామి మునీనాం త్రాణకారణాత్ తదా మాం మునయః సర్వే స్తోష్యంత్యానమ్రమూర్తయః. భీమాదేవి ఇతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి. ఆ శాకంభరి అను పేరు పొందిన చోటనే
దుర్గముడను మహా అసురుని వధింతును. అందువలన దుర్గాదేవి అని నాకు ప్రసిద్ధ నామం ఏర్పడును. మరల ఒకపరి నేను భూమమైన రూపమును తీసుకొని హిమాలయములందు మునుల సంరక్షణమునకై రాక్షసులను సంహరింతును. అప్పుడు మునులందరూ భక్తితో వినమ్రులై నన్ను భీమాదేవి అని స్తుతింతురు. అదియు నాకు పేరుగా అగును. యదా అరుణాఖ్యః త్రైలోక్యే మహాబాధాం కరిష్యతి తదా అహం భ్రామరం రూపం కృత్వా అసంఖ్యేయ షట్పదం త్రైలోక్యస్య హితార్థాయ వదిష్యామి మహా అసురం భ్రామః ఇతి చ మాం లోకాస్తదా స్తోష్యంతి సర్వతః. ఇత్థం యదా యదా బాధా దానవోత్థా భవిష్యతి తదా తదా అవతీర్య అహం కరిష్యామి హరిసంక్షయం. అరుణుడు అను రాక్షసుడు ముల్లోకములకు మహాబాధను కలిగించునప్పుడు నేను లెక్కకు మీరిన తుమ్మెదల రూపములను దాల్తును. 3 లోకముల హితము కొరకు ఆ మహా అసురుని వధింతును. అప్పుడు లోకులు నన్ను భ్రామరి అని స్తుతింతురు. ఇట్లు దానవుల వలన ఎప్పుడెప్పుడు బాధలు కలుగునో అప్పుడప్పుడెల్లా నేను అవతరించి శత్రునాశనము చేయుచుందును. ఇక్కడికి సప్తశతిలోని 11వ అధ్యాయము సమాప్తమైనది. నమస్కారము.